వెల్కమ్ టు మెగా 9 టీవీ. బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్తకు పార్టీ నాయకుడికి ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా నిలబడుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఓ కార్యకర్తేనని, ఆయనకు ఆపద వస్తే కూడా మొత్తం పార్టీ అండగా నిలబడుతుందని హరీష్ రావు తెలిపారు. కేటీఆర్ మీద పెట్టిన కేసు ఆయన మీద పెట్టిన కేసు కాదని, ప్రశ్నించే గొంతు మీద పెట్టిన కేసు అని ఆయన ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోంది కాబట్టి ఇలాంటి కేసులు పెట్టి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసే కుట్ర చేస్తున్నారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ పెంచడానికి కేటీఆర్ పనిచేస్తే రేవంత్ రెడ్డి ఆయనపై అక్రమ కేసులు పెట్టే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు, బీఆర్ఎస్ కట్టిన భవనాలకు పై రిబ్బన్లు కత్తిరిస్తున్నావు, బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కత్తిరించినావు తప్ప నీ ఏడాదిలో ఒక్క పనన్న చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతావు. ఈ మాటనే కదా మన కేటీఆర్ గారు అడిగింది. ఈ ఒక్క మాట అడిగినందుకే కదా నువ్వు ఇవాళ అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇలా మనమందరం ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా నిలబడ్డది. లగచర్లలో రైతుల కోసం గిరిజన రైతులకు బేడీలేస్తే కేటీఆర్ గారు పర్సనల్గా తన కుటుంబ సభ్యుడు అరెస్ట్ అయితే ఏ రకంగా పనిచేస్తారో లగచర్ల గిరిజన రైతుల కోసం కేటీఆర్ గారు అంత కష్టపడ్డారు. వారి బెయిల్ కోసం, వారిని విడుదల చేయడం కోసం వారి కుటుంబ సభ్యులను కూడా 3 సార్లు కలిసి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాలకు కూడా అండగా నిలబడి వాళ్ళను జైలు నుంచి గౌరవంగా బయటకు తేవడంలో ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన కృషి చేశారు. ఆ రకంగా పార్టీలో ఏ కార్యకర్తకు, ఏ సోషల్ మీడియా యాక్టివిస్టుకు, ఏ ఉద్యమకారుడికి, ఏ పార్టీ నాయకుడికి మన కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి జరిగినా పార్టీ మొత్తం అందరికీ ఆ కార్యకర్తలకు, ఆ నాయకులకు అండగా నిలబడ్డది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కేటీఆర్ గారు కూడా ఒక కార్యకర్తనే, కేటీఆర్ గారు కూడా పార్టీలో ఒక ఉద్యమకారుడే. ఇవాళ ఆయనకు ఆపదొస్తే కూడా మొత్తం పార్టీ కూడా వారికి అండగా నిలబడుతుంది. ఏ రకంగా అయితే ఒక నాయకుడి కోసం, ఒక కార్యకర్తకు ఇబ్బంది వస్తే నిలబడ్డామో, ఇవాళ కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు ఆయన మీద పెట్టిన కేసు కాదు, ప్రశ్నించే గొంతు మీద పెట్టిన కేసు, ఉద్యమకారుడు మీద పెట్టిన కేసు. ఆయన గ్రాఫ్ పడిపోతుంది కనుక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతుంది కనుక ఇలాంటి కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలనే ఒక కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద కేసు తప్ప ఇది వ్యక్తిగతంగా ఆయన చేసిన తప్పు కాదు, నేరం అంతకంటే కాదు. ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడానికి, రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, రాష్ట్ర గౌరవం పెంచడానికి ఆయన పనిచేస్తే ఒక అక్రమ కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లయితే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడికి, కార్యకర్తగా ఆపదొస్తే నిలబడ్డదో, యావత్ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మానసికంగా, ధైర్యంగా కేసీఆర్ కు పూర్తిగా అండదండగా ఉంటాం. ఎవరు కూడా భయపడే ప్రశ్నే లేదు. ఏ నాయకుడికి ఆపదొచ్చినా, పార్టీలో ఏ కార్యకర్తకు ఆపదొచ్చినా ఈ పార్టీ ఒక కుటుంబం, ఈ కుటుంబం అంతా కలిసి పోరాడుతుంది, కలిసి అండగా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తూ ఈ డైరీ ఆవిష్కరణ ఇంత అద్భుతంగా జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డైరీ కూడా ప్రింట్ చేసి ప్రతి నియోజకవర్గానికి 1000 డైరీలు మన ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు కూడా పంపిస్తాం. అందరూ కూడా దీన్ని తప్పకుండా ఉపయోగించాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ.